మేము మా అన్నగారు చెప్పినట్టు కాదు, భగవంతుడు సాయం చేసిన మాకు. ఎండలో ఎవరు మనుషులు అవుతుందా, వీలు పడుతుందా అంటే ఏమి ప్రకృతి మనకు సాయం చేస్తా అంటే ఈ చలనం వస్తే రావాలని కోరుకుంటుంది భగవంతుడే. ఇడుంటే కన్నా కరువు కాటకాలు రైతులు ఇబ్బందులు పడి 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 అలిచిపోయి చెప్పనంత బాధపడుతున్నారు. ఏం చేసుకోవాలి మనం, ఏం చేసుకుని చనిపోతే కన్నా ఈ బక్కగా చచ్చిపోయి అంటారు మనుషులు అనేసి బాధపడుతున్నారు వాళ్ళు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలించారో 5 సంవత్సరాల కాలం వ్యవధిలో 5 సంవత్సరాల కాలంలో ప్రజల సొమ్ముతో జలసాలే చేశారనేసి కూటమి నేతలు మాట్లాడారు కదా అప్పట్లో. నీకు వచ్చానయ్యా ఎవడు చంద్రబాబు అని ఇది పొగడతా పొగిడింపుంటా కానీ జగన్ పరిపాలన చెప్పిన దాంట్లో ఒకటి తప్పించాడా అన్న. అసలు ఏమి ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం చెప్పిన ఎన్ని చెప్పిన ఇచ్చాడు. అది కాక మెయిన్ పాయింట్ ఉంటుందినా, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కరోనా ప్రజలు కాపాడినాడు. ఈడైతే నీళ్ళు కూడా ఈడు ఏమన్నా సముద్రం దూకుంటారు నా ఎండలో ఉంటాడు. మా పక్క మాకు 20 కిలోమీటర్లే, 23 కిలోమీటర్లు చంద్రబాబు ఊరు నారావళపల్లి ఆ పక్కనే. ఏం చేశాడు, ఏం చేయలే. అతను చదివి స్కూల్ కూడా బాగా చేయలే. ఈ పవన్ కళ్యాణ్ ఒక 3 months బ్యాక్ ఏం బా యువతి స్కూలు బలి కట్టాడంట ఒక పాపలేసి, అన్న మా జగన్ కట్టిన ఇల్లు అంట ఇంత బాగా కట్టాడంట. తెలిసిందా, పరిపాలన చేసేవాడు ఎప్పుడు ప్రకల్పాలు చెప్పుకోడు. నువ్వేం చేసావు, ఓటినా చేసావా, ఒకటి అదేది ఇచ్చావు దిక్కుమాలింది, ఇది పెన్షన్ అది ఇకుంటే ఊర్లో తరుము కొడతాం ఎమ్మెల్యే పోతే కూడా అది ఇచ్చాము తప్ప ఏమి ఇలా చేయలేదు. ఉచిత బస్సు సంగతి ఏంటండి, రావట్లేదా ఉచిత బస్సు? ఏందే అదే ఇంకోటి ఇంకోటి రేపు హలో రేపు రైతు భరోసా పడుతుంది. రేపు ఏం రాసుకోవాలా, రేపు రైతు భరోసా పడుతుంది రాసుకో. రేపు ఏం చెప్పి నీకు రేపు రైతు బస్సు పడుతుందా, రేపు రైతు భరోసా పడుతుంది. రేపు సంవత్సరం నుంచే రేపు రైతు భరోసా పడుతుంది. మళ్ళా చూడు అంటే నువ్వు చూసుకుంటా రేపు పడుతుంది కదా కరెక్ట్ చెప్పిందా కాదురా, రేపే రాసుకోవచ్చు ఆయన చెప్పి నేను రాసుకోవచ్చిన. రేపు రైతు భరోసా పడుతుంది, ఇబ్బంది లేదు. థ్యాంక్స్.